మై డియర్ ఫ్రెండ్స్, నేను రామచంద్రరావు అడ్వకేట్. ఇవాళ మరొక మ్యాగజిన్ తోటి మనం కలుసుకుంటున్నాం. ఈ లీగల్ మ్యాగజిన్ ఏంటంటే ఓమ్నియా ప్రిజంప్టూర్ కాంట్రా స్పోలియోటోరం. మళ్ళీ చెప్తా, ఓమ్నియా ప్రిజంప్టూర్ కాంట్రా స్పోలియేటోరం. దీని అర్థం ఏంటంటే ఆల్ ది థింగ్స్ ఆర్ ప్రిజ్యూమ్డ్ అగెన్స్ట్ ది రాంగ్ డూయర్. ఆల్ ది థింగ్స్ ఆర్ ప్రిజ్యూమ్డ్ అగెన్స్ట్ ది రాంగ్ డూయర్. ఇది ఎలాగో మనం ఒక మంచి గ్లేరింగ్ ఒక కేసు ఒకటి ఉంది, ఆ కేసు ద్వారా చూద్దాం. అదేంటంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2008లో కేసు ఇది. ఏపీ హైకోర్టు టి హరికుమార్ నాయుడు వర్సెస్ శ్రీమతి ప్రమీల అనేటువంటి ఒక డివోర్స్ కేస్. అది ఆ డివోర్స్ కేసులో అతని అలిగేషన్ ఏంటంటే, భర్త అలిగేషన్ ఏంటంటే వైఫ్కి షిజోఫ్రెనియా అనేటువంటి ఒక మెంటల్ డిసార్డర్ ఉంది. ఆ డిజార్డర్ వల్ల ఆవిడకి సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి, హోమిసైడల్ టెండెన్సీస్ కూడా ఉన్నాయి అని. అందువల్ల తన పిల్లల్ని తన్ని ఎప్పుడో అప్పుడు చంపడానికి అటెంప్ట్స్ చేసింది. ఎప్పుడైనా మాకు ప్రాణభయం ఉంది, ఆవిడ ఆ జబ్బు ద్వారా మేము ఆవిడ్ని చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాం, కాబట్టి మాకు డైవోర్స్ ఇప్పించండి అని చెప్పి అతను భర్త వేశాడు కేసు. వేస్తే దానిలో ఆవిడ ప్రమీల కూడా కంటెస్ట్ చేసింది. అందులో ఆవిడేముందంటే, నాకేం అటువంటి షిజోఫ్రెనిక్ డిసీజ్ ఏం లేదు యాక్చువల్గా, కాకపోతే నా తండ్రి చనిపోయాడు, చనిపోగానే నా సోదరి కూడా చనిపోయింది. సో వాళ్ళిద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెంటనే చనిపోవడం వల్ల నేను ఒక నాకు సారోఫుల్ మూడ్లో ఉండి, ఆ మూడ్ని వీళ్ళు వేరే అర్థం చేసుకున్నారు వాళ్ళు. బట్ యాక్చువల్గా అతనే నన్ను హెరాస్ చేశాడు అంటే కౌంటర్గా ఏదో ఇవన్నీ చేయడం ఆ కేసులో జరిగింది. అయితే అక్కడ ఇష్యూ ఏంటంటే ఎవిడెన్స్ పార్ట్. సో ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్, ఏ ఎవిడెన్స్ అయితే మనము ought to be presented before the honorable court to prove our case, అవి మనం సబ్మిట్ చేయకపోయినట్లయితే దానివల్ల మనకి ఎవరైతే సబ్మిట్ చేయకపోతే వాళ్ళకి వాళ్ళకి వ్యతిరేకంగా అంటే యాడ్వర్స్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవాలి అని ఒక ఈ మ్యాక్సిమ్ చెప్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఏం చేశారంటే అందులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. వాళ్ళు సైకియాట్రిస్ట్ వాళ్ళ దగ్గర ఈ అమ్మాయిని ఎగ్జామిన్ చేసి ఇన్పేషెంట్గా కూడా చేసి అప్పుడు ఒక ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయండి వెదర్ షీఈస్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ డిసీజ్ ఆర్ నాట్. సో అయితే సమ్ ఫిజికల్ ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయింది, కానీ తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడో వస్తానంటూ పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఇన్పేషెంట్గా ఆవిడని అబ్జర్వ్ చేయడానికి ఈ ప్యానల్ డాక్టర్స్కి ఆవిడకి ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఆవిడ ఇవ్వకపోయేటప్పటికీ ఆ కేసులో ఫైనల్గా ఏమని తేల్చారు, ఒకవేళ ఎందుకు ఆవిడ అవాయిడ్ చేయడానికి కారణం బహుశా ఆ డాక్యుమెంట్ వేసి ఉంటే ఆవిడకి వ్యతిరేకంగా అందులో ఆవిడకి ఎవిడెన్స్కి యాంటీగా వస్తుందన్న భయంతో మానేసి ఉండొచ్చు. కాబట్టి డెఫినెట్గా ఆవిడకి ఆ జబ్బు ఉంటుందని ఒక ప్రిజంప్షన్ తీసుకున్నారన్నమాట. సో ఇది ఓమ్నియా ప్రిజంప్టూర్ కాంట్రా స్పోలిటోరం ఇది అనమాట. ఇది ఒక బెస్ట్ మనకి బాగా ఆ కేసులో అర్థమయ్యేలాగా చెప్పుకోవడానికి ఈ కేసు ఒకటి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక కేసు ఒకటి ఉంటుంది, అది ఎక్కడంటే అండి, అది కర్ణాటక 3 పేజ్ నెంబర్ 383 సుప్రీంకోర్టు కేసెస్ 2002 కేసు. అందులో ఏమిటది, వీరభద్రప్ప వర్సెస్ తుకారాం అండ్ అదర్స్ అనే ఒక కేసు అవుతుంది అన్నమాట. ఇందులో ఏంటి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ, అందులో ఆ కేసులో ఉన్న పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ
తన దగ్గర ఉన్న పాలసీని కోర్టులో దాఖలు చేయలేదు, కోర్టులో ఫైల్ చేయలేదు. ఫైల్ చేయబోయేటప్పటికి ఆటోమేటిక్గా యాడ్వర్స్ ఇన్ఫరెన్స్ తీసుకున్నారు. ఎందుకంటే బికాజ్ అది చేసి ఉంటే దాని ప్రకారం, ఆ పాలసీ ప్రకారం ఏది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో దాని ప్రకారం కోర్టు ఒక ఫైండింగ్ ఇచ్చి ఉండేది. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైలింగ్, ఫర్ వాంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్సూరెన్స్ పాలసీ పేపర్స్, యాడ్వర్స్ ఇన్ఫరెన్స్ తీసుకుని వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పింది. సో యాడ్వర్స్ ఇన్ఫరెన్స్ మనం సపోజ్ టు బి ఫైల్డ్ అనేది, సపోజ్ టు బి ఎడ్యూస్డ్ ఎవిడెన్స్ని మనం చెయ్యకపోయినట్లయితే కోర్ట్ క్యాన్ take a presumption that it gives an adverse inference against that wrongdoer, because he is a wrongdoer కాబట్టి ఆ డాక్యుమెంట్ని వేయలేకపోయాడు. లేదంటే ఒకవేళ అది ఉండుంటే అందులో డెఫినెట్గా ఇతనికి యాంటీగా ఉండుండేది కాబట్టే వేయలేదు అతను అని ప్రిజంప్షన్ తీసుకుంటుంది అన్నమాట. సో ఇది మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 114 ఎస్టుపెల్ కింద దీన్ని మనం యాడ్వర్స్ ఇన్ఫరెన్స్ తీసుకోవాల్సినటువంటి కేసు అని చెప్పేసి అందులో కోర్టు అభిప్రాయపడింది అనమాట. అలాగే ఇంకొక కేసు చూద్దాం. అదేంటంటే రామచంద్రన్ వర్సెస్ కన్నా గౌండా. ఈ కన్నా గౌండా కేసు ఇది 2012 కేసు అండి. ఇది మెడ్రాస్ హైకోర్టు కేసు. ఇందులో ఏమైంది, ఇది కూడా డిస్కస్ చేశారు. ఓమినియా ప్రెజెంటార్ కాంట్రా స్పాలిటోరం అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రస్తావించారు. అందులో మెన్షన్ చేశారు, ఆ జడ్జిమెంట్ మెన్షన్ చేసి ఎప్పుడు ఇందులో ఏమంటారంటే కోర్టులో అన్ని అంచనాలు ఒకరిని తప్పుగా మనం కార్నర్ చేసి వాళ్ళ మీద అన్ని బుల్డోజ్ చేయడం అనేది ఎవరు చేయలేరు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక మ్యాగ్జిమ్ని మెన్షన్ చేయాలి. అదేమిటిది, ఫాల్సస్ ఇన్ యూనో, ఫాల్సస్ ఇన్ ఆమ్నిబస్. అంటే గంపగొత్తగా ఇవన్నీ వీడి నేరాన్ని రుజువు చేసేది అని చెప్పేసి మనం గంపగొత్తగా చేయకూడదు అని చెప్పేటువంటి ఈ మ్యాగ్జిమ్ అనమాట. ఏది, ఫాల్సస్ ఇన్ యూనో, ఫాల్సస్ ఇన్ ఆమ్నిబస్, వీరండి అనమాట. ఈ కోర్టులో ఈ ఎవిడెన్స్ పూర్వపరాల్లో ఏదో ఒక్క విషయంలో తప్ప దాన్ని మొత్తం ఇంటోటోగా తీసుకోవడానికి వీలు లేదు అన్నారు. అంటే ఏంటి, ఒక్క డాక్యుమెంట్లో ఎక్కడో లేకపోతే ఒక ఎవిడెన్స్లో ఎక్కడో వీడికి యాంటీగా ఉండి మిగతావన్నీ బాగున్నప్పుడు ఈ జనరల్ ఆ డాక్యుమెంట్ వేయకపోయినా ఈ ప్రెజెంటో అనే దాన్ని మనం ఓమినియా ప్రెజెంటార్ కాంట్రా స్పాలిటోరం అనే దాన్ని కాకుండా మనం ఇంటోటో దీని మీద బనాయించడం అన్నది కుదరదు, అలాంటిది చేయకూడదు అని చెప్పేసి. అయితే ఎక్కడో అంటే ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇస్తాను దీనికి. ఏంటి, ఏదో ఒక్క కాగితంలో ఎక్కడో ఒక చిన్న వీడికి అనుకూలత ఉండి మిగతా పేపర్స్లు అన్నీ లేవనుకోండి, ఆ ఒక్క పేపర్ని తీసుకుని మొత్తం టోటల్గా ఇదే ఈ నేర ప్రవృత్తి లేకపోతే నాకు నేర ప్రవృత్తి లేదు అంటూ మన కేసులో మనం ఆ పేపర్ని పట్టుకుని మనం సపోర్ట్ చేసి ఆర్గ్యుమెంట్ కేసు చేసిన ఫుల్ ప్రొజెక్షన్ ఇవ్వకూడదు. అంటే ఏదో ఒక పీస్ ఆఫ్ పేపర్ని బట్టో లేకపోతే ఒక్క విట్నెస్ చెప్పిన దాన్ని బట్టి అదర్ అన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా పక్కన పాడేసి దీని ఒక్కదాన్ని బేస్ చేసుకుని అక్కడ దాని మీద మనం ఫైండింగ్ ఇవ్వాలి అని అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇండియన్ కాంటెక్స్ట్లో అది వర్కౌట్ కాదనమాట. ఎందుకంటే మన ఇండియన్ కాంటెక్స్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ కాంటెక్స్ట్. అంటే ఈక్విటీ ఇవన్నీ ఈ మ్యాగ్జిమ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ ఈక్విటీ కోర్ట్స్ నుంచి దాంట్లో లా నుంచి వచ్చినటువంటిది కాబట్టి మన అక్కడ కాంటెక్స్ట్కి మన ఇండియన్ కాంటెక్స్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. మనకి ఇక్కడ సోషియో కల్చరల్ అదర్ ఎకనామిక్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అందువల్ల ఏంటంటే ఇండియన్ కాంటెక్స్ట్లో ఇది ఒక్క డాక్యుమెంట్ని బట్టి మొత్తం రూల్ అవుట్ చేసేయడానికి వీలు లేదన్నమాట. ఇంటోటోగా తీసుకుని ఓవరాల్ అసెస్మెంట్ అనేది చేయాలి అని చెప్పేసి ఇందులో చెప్పారు. అంటే ఈ ప్రిజంప్షన్ అనేది ఒక్క పేపర్ అంటే అక్కడ ఇందాక మనం అందాక చెప్పుకున్న హరికుమార్ నాయుడు వర్సెస్ ప్రమీలా కేసులో
మెయిన్ కేసు అదే. ఆ డాక్యుమెంట్ లేకపోతే అసలు షిజోఫ్రెనియా అని వీడు అంటాడు, కాదని ఆవిడ అంటుంది. సో ఇక్కడ ఈ షిజోఫ్రెనియా ఉందా లేదా అన్న డాక్టర్స్ రిపోర్టే ఇంపార్టెంట్. వేరే సందర్భాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు ఒక బండిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు, ఆ బండిల్ ఆఫ్ ఎవిడెన్స్లో ఎక్కడో ఒక్క డాక్యుమెంట్లో వీడికి యాంటీగా ఉందని చెప్పి మొత్తం అంతా ఈ ప్రిజంప్టార్ అనేటువంటి దాన్ని తీసుకోరనమాట. మన ఇండియన్ కాంటెక్స్ట్లో మొత్తం ఓవరాల్గా దాన్ని చూసుకుని ఒక క్లారిటీ దాని మీద ఫైండింగ్ ఇచ్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈస్ మనం ఇవాళ డిస్కస్ చేసుకున్నటువంటి ఓమ్నియా ప్రిజంప్టార్ కాంట్రా స్పోలియోరేటమ్. మళ్ళీ చెప్తా, ఓమ్నియా ప్రిజంప్టార్ కాంట్రా స్పోలియేరేటమ్. కొద్దిగా ఇది మనం దీన్ని బట్టి ఈ ఎవిడెన్స్ అంటే ఒకసారి మనము ఇచ్చే వెయిట్ ఆఫ్ ఎవిడెన్స్ని, ఆ వెయిటేజ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తారు అనమాట. మనకి బండిల్ ఆఫ్ ఎవిడెన్స్, బండిల్ ఆఫ్ ఎవిడెన్స్ ఓవరాల్ కావచ్చు లేకపోతే డాక్యుమెంటరీ కావచ్చు, ఏదైనా తీసుకున్నప్పుడు ఇన్ టోటోగా మనం దాని మీద ఒక ఫైండింగ్ రావాల్సి ఉంటుంది ఇండియన్ కాంటెక్స్ట్లో అని చెప్తారు అనమాట. సో దిస్ ఈజ్ ఈ రోజున మనం చెప్పుకునేటువంటి మ్యాక్సిమం అనమాట. థ్యాంక్ యూ, ఓపిక విన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.